హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో తోటకూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేశారంటే ఆకుకూరలంటే ఇష్టపడని వారు కూడా తినేస్తారు. ఇలా సింపుల్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. నేను 2 కట్టలు తెచ్చి ఇలా నీట్గా తెంపుకొని కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక మన దగ్గర ఎన్ని ఆకుకూర కట్టలు ఉంటాయో దానిని బట్టి ఆయిల్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో మినపప్పు, శనగపప్పు అనేది ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పోపు దినుసులు వేసుకొని చిటపటమనక మనము ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనము ఈ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే అలాగే వేసుకుంటున్నాను. టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది. అలా మనము ఉల్లిగడ్డలు ఇలా మెత్తబడాక దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని పసుపు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వీటిలన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలిపి పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకు ఆనియన్స్ అన్నీ కూడా ఉడికి ఇలా దగ్గరై ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనము ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి తోటకూరని వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇలా మనము లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా మగ్గనివ్వాలి. ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా మగ్గనివ్వాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా దగ్గరై మగ్గి ఉంటుంది. ఇది కాస్త ఉడికాక దీంట్లో మనము కొంచెం కట్ చేసి రెడీ పెట్టుకున్నటువంటి టొమాటో ఉంటుంది కదా, ఒక టొమాటో వేసుకుంటున్నాను. ఇలా ఒక టొమాటో యాడ్ చేసుకొని నేనైతే ఇక్కడ పెద్ద సైజ్ టొమాటోని తీసుకుంటున్నాను. మీడియం సైజ్ అయితే ఒక 2 or 3 తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఒక్కసారి దీనిని కలిపి మనము దానిని కూడా సిమ్లోనే పెట్టి ఇలా ఉడకనివ్వాలి. మనకు సాల్ట్ తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోండి పైనుంచి. తర్వాత దానిని కూడా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. దానిని మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికి దగ్గరై ఉంటుంది. ఆకుకూర ఎంత ఉడికితే అంత మంచిది. ఆకుకూర అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం.